వందనాలు ప్రభువా. మా స్తుతి మా ఆరాధనంతా కూడా ప్రభువా నాయనా నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం అయా నువ్వు మట్టికే మహిమ పొందాల్సిందిగా తండ్రి ప్రభువా నీకు వందనాలు. మా స్తుతి మా ఆరాధనంతా కూడా ప్రభా ఇదిగో తండ్రి మీ జీవమైన అతి శ్రేష్టమైన మీ బలిష్టమైన చేతికి స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ అవకాశం చిన్న విషయాలు ప్రసంగంగా మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దైవ సేవకులు మరి రెవరెండ్ సామేలయ్య గారు అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నారు. మన మధ్యలోకి రావడం సభ్యులు వారికి అప్పగిద్దాము. మనిషి స్వస్థత వరం కలిగిన దైవ సేవకులు దేవుడి బలంగా వాడుకుంటున్నారు వారిని అనేక ప్రాంతాల్లో. ఈ సమయం వారికి ఇద్దాం. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి యోహనయ్య గారికి, ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ఎంతమందికి నేను తెలుసు? నేను ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మనవారి చేతెత్తేయడం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ వేస్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఓకేనా? స్వస్థతలు పరిశుద్ధాత్మ దేవుని ఎంతమంది నమ్ముతారు? సేవకులైన మీరు, దేవుడు మిమ్మల్ని ఈరోజు దైవ సేవకున్నారు అడుగుతున్నాడు. స్వస్థతలు పరిశుద్ధాత్మ దేవుని నమ్మే సేవకులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే, కొన్ని ప్రాంతాలలో కొంతమంది దైవజనులు స్వస్థతలు నమ్మరు, కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మరు, కొంతమంది యేసుక్రీస్తుని ఇంకా నమ్మరు. నేను ఫస్టే ఇక్కడికి వెళ్ళిన ఇలా అడిగి తెలుసుకుంటా. సేవకుల కోడికలకి వెళ్ళినప్పుడు ఇలా అడిగి తెలుసుకోవడం నాకు చాలా అలవాటైంది. హల్లెలూయా. ఇక్కడికి సుమారు 2014 నుంచి మన యోహన్ పాస్టర్ అయ్య గారి దగ్గరికి రావడం జరుగుతుంది. చాలాసార్లు వచ్చిన, ప్రతి సంవత్సరం వస్తుంటిమి. ఈ మధ్యలో లాక్డౌన్ చేయబట్టి రాలేకపోయినాం. హల్లెలూయా. అనుకోని రీతిలో ఈరోజు సేవకుల కూడిక ఏర్పాటు చేసుకొని ఈరోజు మనమందరం కూడా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చిండు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచిండు. ఎవరిని పిలిచిండు? ఎవరిని పిలిచిండు? దేవుడు నన్ను పిలిచిండు. దేవుడు మనల్ని పిలుచుకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే నమ్మదగిన దేవుడు. ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు మోషకు తోడే ఉన్నట్టుగా నేను నీకు తోడే ఉంటా అన్నాడు. ఎక్కడ ఉంది? నిర్గమకాండము 1వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉంటుంది. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు పిలుచుకున్నాడు? మనుషులు విలువలే. ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు, ఈ లోకంలో జ్ఞానులు ఉన్నారు, ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు పిలువలే, నిన్ను పిలిచిండు దేవుడు. హల్లెలూయా. నిన్ను పిలిచిండు దేవుడు. ఎందుకో తెలుసా? ఈ భూమిని తలకిందులు చేయడానికి. ఎందుకు పిలిచిండు? భూమిని తలకిందులు చేయడానికి. అంత గొప్ప అభిషేకముని దేవుడు నీకు ఇచ్చిండు, అంత గొప్ప ఆత్మ అభిషేకముని నీకు ఇచ్చిండు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆ అభిషేకముని నీవు ఉపయోగించుకుంటలేవు. అభిషేకముని నీవు ఉపయోగించుకుంటలేవు. అవునా కాదా? అవునా కాదా? యథార్థమైన అభిషేకంతో నింపబడిన వాళ్ళు ఎలా జీవిస్తారంటే యథార్థంగా జీవిస్తారు. ఎలా జీవిస్తారు? యథార్థంగా జీవిస్తాడు. వాళ్ళలో ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఏముంటుంది బ్రదర్? ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఉన్నంత వరకు, ఆ ప్రేమ దేవుడికి ఆత్మ నీలో ఉన్నంత వరకు ప్రేమ నీలో ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో ఉన్నంత వరకు అనేక ఆత్మల దగ్గరికి వస్తాయి. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు.
బైబిల్ గ్రంథంలో నుంచి చాలా చోట్ల రాయబడ్డది. కొన్ని విషయాలు చెప్పుకుందాం. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చాలా మందికి తెలిసిన వాక్యమే ఇది. కానీ అక్కడ కొన్ని మర్మాలు ఉంటాయి, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకున్నట్టయితే మనం క్లియర్గా అక్కడ మనకు రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. తీసిరా బ్రదర్, 34వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. మరియు యెహోవా ఆత్మ నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు గురించి ఈ మాట ప్రవచించుము. ఎట్లనము? హల్లెలూయా. ఇంకా అక్కడ గుర్తుపెట్టుకోండి, కొంతమంది సేవకులు ఎలాగుంటారంటే దేవుని మీద ఆధారపడి సేవ చేయడానికి రారు. దేనికోసం వస్తారంటే కడుపు నింపుకోవడానికి వస్తారు. అవునా కాదా? అవునా కాదా? వస్తారా రారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరికి శ్రమ అంటే కడుపు నింపుకోవాలని ప్రయత్నం చేసే సేవకునికి శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ యెహెజ్కేలు ప్రవక్తకు ప్రత్యక్షమై ప్రవచనం ఎత్తి చెప్పమని చెప్తున్నాడు. ఆమేన్. ఎదుగో మీరు దేని కోసం సేవ చేస్తున్నారు? ఆత్మ సంపద కోసమా లేక కడుపు నింపు? ఎంతమంది ఆత్మల సంపద కోసం ప్రయాసపడుతున్నాడు? ఆత్మల సంపద కోసం ప్రయాసపడే దేవజనుడు ఎలాగుంటారంటే ఇంట్లో అన్నం లేకపోయినా, ఇంట్లో డబ్బులు లేకపోయినా, బండిలో పెట్రోల్ లేకపోయినా, ఇదిగో నీ అన్నదమ్ములు, నీ బంధువులు, నీ స్నేహితులు నేను రోడ్డు వేసినా కానీ దేవుడి వైపు చూసి పరిగెత్తుతావు. హల్లెలూయా. ఎవరి వైపు చూసి పరిగెత్తుతావు? దేవుడి వైపు చూసి పరిగెత్తుతావు. కానీ మనుషుల వైపు, ఈ రాజుల వైపు, ఇదిగో ఈ లోకం వైపు చూసి, ఈ కడుపు నింపుకోవడం చూసి దేవజనులు ఏం చేస్తారంటే డబ్బును ప్రేమిస్తారు. హల్లెలూయా. డబ్బు అవసరమే, కానీ దాన్ని మనం ప్రేమించకూడదు. దేవుడు ఇస్తాడంతే, నమ్మాలి. హల్లెలూయా. దేవుడు ఇస్తాడని చెప్పి మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పటి వరకు ఒక చిన్న సాక్ష్యం చెప్తా వినండి. ఇప్పటి వరకు నాకు సొంత ఇల్లు లేదు, సొంత భూమి లేదు. దేవుడు వాడుకుంటున్నాడు అంతే. నేను సరెండర్ అయిపోయిన, ప్రభా నా దగ్గర అయితే ఏమీ లేదు, నాకు జ్ఞానం ఇంకా లేదు, నీకు ఇష్టమైతే నన్ను వాడుకో ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను వాడుకోలేకపోతే వద్దు ప్రభు అని చెప్పిన అంతే. దేవుడు అనేక ప్రాంతాల్లో సుమారు ఇప్పుడు మన దేశం మొత్తం దేవుడు తిప్పిండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవునికి సరెండర్ అయిపోవు అంతే. నా జీవిత సాక్ష్య అనుభవంతో చెప్తున్నా. నువ్వు దేవునికి లోపలి నడుచుకుంటున్నప్పుడు నీ పైన అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా ఏంటంటే శోధింపబడతావు నీవు. అనేకులు నీ ప్రక్కనున్న నీ స్నేహితులు, నీ పక్కనున్న నీ సేవకుడు నిన్ను దూషిస్తాడు, నీ మీద అవమానాలు మోపుతాడు, నిందలు మోపుతాడు. కారణం ఏంటంటే ఎదగడం చూసి ఓర్వలేని వాడు. అవునా కాదా? ఎదగడం చూసి ఓర్వలేని వాడు. ఇప్పుడు నీ పక్కనున్న నువ్వు సేవ చేస్తున్నప్పుడు ప్రోత్సహించాలి. ఏం చేయాలి? చేస్తారా మీరు? ఎంతమంది చేస్తారు? ఉదయం మీద చేతి పెట్టుకొని చెప్పండి, గుండె మీద చేతి పెట్టుకొని చెప్పండి. ఎవరైనా చేస్తారా? నీ పక్కన ఉన్న సేవకుడు పెద్ద సేవ చేస్తున్నాడు అనుకో, అయ్యగారు మంచి సేవ చేస్తున్నాడు చేయండి అంటారా? వేరేటోళ్ళు ఏమన్నా అడిగితే గాయగారా, గాయన దగ్గరికి పోవాలా అని అంటామా? లేకపోతే పోటీ బిడ్డగా మంచిదే అని అంటామా? చెప్పండి. చెప్పలేగా మన సేవకుల దాంట్లో ఉన్న ప్రాబ్లమే అది. హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న సేవకులకి ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఐక్యతని చెప్పుకుంటాం అందరం, కానీ మనలో ఐక్యత ఉండదు. ఉంటుందా? ఎంతమందిలో ఉన్నది ఐక్యత? ఎవరికన్నా ఆపద వచ్చిందంటే ఎవరన్నా వస్తారా? ఒక కాకిని చూడండి, కాకిని కొట్టిన మనకు ఆ కాకిని కొడితే ఎన్ని కాకులు వస్తాయి? ఎన్ని వస్తాయి? చాలా కాకులు వస్తాయి. ఆ కాకిలో ఉన్న ఐక్యత సేవకులలో లేదు.
అవునా కదా? ఉన్నదా? ఒక కాకికి దెబ్బ తాకితే పోయి కొన్ని వందల కాకులు కావచ్చు, కొన్ని కాకులను పట్టుకుని వచ్చేస్తుంది, వచ్చి మన మనుషుల మీద దాడి చేపిస్తుంది. అవునా కదా? మరి మనము ఐక్యత ఎందుకు లేదు? మన పైన ఎవరైనా దాడి చేస్తున్నారంటే, ఎవరైనా మనల్ని హింసిస్తున్నారంటే మనం అందరం కలిసి ఎందుకు రాం? అమ్మో అక్కడికి పోతే నన్ను పట్టుకుంటారు కావచ్చు అంటే భయం. ఆ భయంని పక్కకెట్టు. చచ్చిపోయినా దేవుని కొరకే, బ్రతికినా దేవుని కొరకే. అందుకే యెషయా గ్రంథం 41:10 సెలవిస్తుంది, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉన్నాను, భయపడకు, నీవు దిగులు చెందకు, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నీవెవరి దాసుడివంట? దేవుని దాసుడివి. ఎవరి దాసుడివి? దేవుని దాసుడు. మనలో ఎందుకు భయం ఉంటుంది? మనలో ఎందుకు భయం ఉంటుంది చెప్పండి? దేవుని బిడ్డలో మనం ప్రార్థన చేస్తే ఈ భూమి తలకిందులు అయిపోతుంది యేసు నామములో. అద్భుతాలు జరుగుతాయి యేసు నామములో. గొప్ప కార్యాలు దేవుడు నీతో చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పన్నా? ఐక్యత లేదు. మనలో ఐక్యత లేకపోవడంలోనే దేవుడి కార్యాలు ఆగిపోతున్నాయి. అర్థమవుతుందా? అంటే ఐక్యత కలిగి జీవించడం నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? ఐక్యత కలిగి జీవించడం నేర్చుకోవాలి. కడుపు తిప్పల కోసం సేవ చేయడం కాదు. దేనికోసం సేవ చేస్తాం అంటే ఇప్పుడు అక్కడ హెచ్కేల గ్రంథంలో ఉంటుంది. దేనికోసము పడాలంట అక్కడ రాయబడి ఉంటుంది. గాయపడ్డ గొర్రెల కోసం మనం ప్రయాసపడాలి. చదవండి హెచ్కేల గ్రంథం 34వ అధ్యాయం. చాలా అక్కడనే ఉండు. మీరు ఏం చేస్తారంట? కాపర్లు కొంతమంది సేవకులు ఎలా ఉన్నారంటే, విశ్వాసులు ఎక్కడైనా మంచి కానుకలు ఇస్తారు కదా, వాళ్ళ ఇంటికి ఎక్కువ వేస్తారు. కానుకలు ఇవ్వరు, బీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి రమ్మన్నా కానీ వెళ్ళరు. అవునా కాదా? ఎంతమంది చేసిరు అట్లా? నేనేదో చేసిన ఒక్కసారి, దేవుడు నన్ను గద్దించాడు. ఆమేన్. హల్లెలూయా. కొవ్విన గొర్రెలను చూస్తామంట. కొవ్విన గొర్రెలు అంటే ఏంటి? బాగా ఉన్నోళ్ళు, కానకాలు బాగా ఇచ్చేటోళ్ళు. చూస్తామా చూడమా? వాళ్ళ వైపు కాదు, ఏమి లేని వారి దగ్గరికి పోవాలి. అందరినీ సమానంగా ప్రేమించాలి. అందరి కొరకు సమానంగా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అందరినీ సమానంగా ప్రేమించాలి, అందరి కోసం సమానంగా ప్రార్థన చేయాలి. ఒక దైవజనునికి 10,000 కానుక పెడితే 30 నిమిషాలు ప్రార్థన చేసిండు. ఇంకొక సంఘ విశ్వాసి 100 రూపాయలు కానుక పెడితే, ఎస్ఐ బిడ్డను దీవించు, ఈ కానుకలు దీవించు, ఆమె అంటున్నాడు. అంటే ఇప్పుడు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు దైవజనుడు? చెప్పండి, వినబడతలేదు. నేను ఎంపీగా, నేను మీ సహోదరుని, మీకన్నా చిన్నవాడిని, మీకన్నా చాలా చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, జ్ఞానంలో చిన్నవాడిని, ప్రతి విషయంలో చిన్నవాడిని. నేను దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడు. అవునా కదా? ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ఉంది, తల్లి గర్భంలో నీవు రూపింపబడకముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ దేవుని సేవకు వచ్చినప్పుడు ఆరంభంలో బాగా ప్రార్థన చేస్తాం, గంటలు ప్రార్థన చేస్తాం, దేవునితో సహవాసం చేస్తాం. మరి ఇప్పుడు ఎటువైంది నీ సహవాసం? అర్థమవుతుందా? ఇప్పుడు ఎటువైంది? ఇప్పుడు మన మనసంతా ఎట్టిపోతుందండి చెప్పన్నా? డబ్బు మీద పోతుంది. మన మనసంతా ఎట్టిపోతుంది చెప్పన్నా? మన కుటుంబం మీద పోతుంది. అవును కాదు? అర్థమవుతుందా మీకు? మన మనసు ఎట్టిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఏమో ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయినను మొదట నీకుండిన నీ ప్రేమను వదిలితివి. చదవండి. చాలు. ఏ స్థితి నుంచి వచ్చినావు నువ్వు? ఆ మొదటిలో దేవుని ఎంతో ప్రేమించినావు, మన ప్రేమ ఇప్పుడు ఎటుపోయిందని దేవుడు అడుగుతున్నాడు సూటిగా. నిన్నే ఎవరిని అడుగుతున్నాడు? పక్కన ఉన్నోని కాదు,
ఎవరిని? యోహనయ్యని అడుగుతున్నాడు. ఇక్కడ మిమ్మల్ని అందరినీ నన్ను కూడా అడుగుతున్నాడు. మొదట మనం దేవుడితో చేసిన సావాసం ఇప్పుడు ఎట్టిపోయింది? కుటుంబ సమస్యలకు, ఈ కుటుంబంలో ఉన్న ఇబ్బందులకు మనము ఏం చేస్తున్నామంటే లోకం వైపు చూస్తున్నాం, దేవుడి వైపు చూస్తలే, మనసుల వైపు చూస్తున్నాం. ఎక్కడికి పోతే ఏమొస్తుంది? నా మొక్కల మీద ఉండి ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. నా అనుభవంతో చెప్తున్నా నేను. మీకన్నా చిన్న వయసులో నాకు ఇచ్చిన సీమంత అనుభవంతోనే మీకు చెప్తున్నా. ఏమి లేకున్నా మొక్కల మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేస్తాడు అంతే. నేను చాలాసార్లు చూసిన. మా దగ్గర బియ్యం అయిపోతే ప్రార్థన చేసినాం, బియ్యం వచ్చినాయి. లాక్డౌన్లో డబ్బులు లేకపోతే ప్రార్థన చేసినాం, డబ్బులు వచ్చినాయి. ప్రభా నేను కొంతమందికి పంచాలి ప్రభా, నా దగ్గర డబ్బులు లేవని ప్రార్థన చేసిన, పంచడానికి ఇంకా డబ్బులు పంపించాడు. అంటే మన దగ్గర ఉన్న కొద్ది దాంట్లో మనము ఈ దేవుని పని విషయంలో ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? దేవుని పని విషయంలో ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. అప్పుడే మనం వర్ధిల్లుతాం. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచింది చెప్పండి. ఎవరైనా సరే చెప్తారా? దేవుడు ఎందుకు పిలిచాడు చెప్పండి బ్రదర్. తన చిత్తముని నెరవేర్చడానికి పిలుచుకున్నాడు ఒకటి. రెండవది ఎందుకు పిలుచుకున్నాడు అంటే దేవుడు ఆయన ఆస్తికి వారసులకు పిలుచుకున్నాడు. 1 పేతురు 3:9 1 పేతురు 3:9 ఆశీర్వాదములకు వారసుడవుటకు నీవు పిలువబడ్డావు. ఆమేన్. తప్పులు పడ్డా. దేనికోసం పిలువబడ్డావు నీవు? దేనికోసం పిలువబడ్డావు మనము? కానీ మనం దేనికోసం వెంబడబడుతున్నాం? దేనికే పడుతున్నాం మనం దేనికే పడుతున్నాం చెప్పండి. ఇప్పుడు మనం దేనికే పడుతున్నాం? కరెక్ట్ చెప్పండి బ్రదర్. దేనికే పడుతున్నాం? ఈ మాట అయితే చెప్పారు, మిగతా ఒకటి చెప్పాలి కదా. ఆశీర్వాదం వెనుక మనం పడుతున్నామా లేక అది మన వెనక పడుతుందా చెప్పండి. దేని వెనక పడుతున్నాం మనం? నేను ఒక్కనే మాట్లాడుకుంటున్నా. ఇంతకన్నా ముందే చెప్పారు మీకు తమ్ముడని, మీరు చెప్తలేరు, తమ్ముడికి సమాధానం చెప్తలేరు. దేని వెనక పడతాం మనము కదా? క్రొవ్విన గొర్రెలను చూస్తామంట. క్రొవ్విన గొర్రెలు అంటే బాగా ఉన్నాడు, కారు, మంచి బండి, మంచిగా ఉన్నవారిని చూస్తామంట. కానీ ఏం లేని వారిని చూస్తామా? వాళ్ళు 10 సార్లు ఫోన్ చేసినా కానీ వస్తున్నా, ఇంట్లో నుండి వేరేక్కడ ఉన్నా అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నోళ్ళే వేరేతో లెవెల్గా ఇంట్లో నుండి వేరేక్కడ ఉందని చెప్పి విశ్వాసులకు చెప్పిన రోజులు ఉన్నాయి. నీవు దేవునికి లోబడు, నీ ఎదుక అదే బయలుదేరుతుంది. ఏది ఉన్నా ఏది లేకపోయినా స్థితిగతులు మారినా దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీ వెంట ఉంటాడు, నిన్ను విడువాడు. అంటే యేసు నామములో దేవుడు నీ వెంటనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉన్నది. అభిషేకంతో నింపబడ్డావు. ఎటువైంది నీ అభిషేకం? ఎటువైంది నీ ప్రార్థన? ఎటువైంది నీ జీవితం? ఎలా జీవిస్తున్నావు నీవు? అబ్రహాము మాటకు లోబడ్డాడు. ఎవరి మాటకు? దేవుడి మాటకు. నీవు ఎవరి మాటకు లోబడుతున్నావు? దేవుడి మాటకు లోబడు. అది పరిగెత్తుకుని వస్తుంది అంతే అంతే. హల్లెలూయా. తగిన సమయం ముందు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సేవకునికి దేవుడు ఏం చేస్తాడంటే సోదరు పెడితే ఇంతకుముందు చదువుకున్నాం కదా యోగ గ్రంథం 23:10 శోధింపబడిన తర్వాత నువ్వు ఏం చేస్తావంట? మారుతావా? మారవా? ఇంకా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటాం. అవునా కదా? కరెక్టే కాదు? ఒక దైవజనుడు చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన దగ్గర లక్షలాది విశ్వాసులు వస్తున్నారు. హల్లెలూయా. లక్షల మంది విశ్వాసులు వస్తున్నారు. చాలా కష్టపడ్డారు ఒకప్పుడు. ఇప్పుడు ఆయన ఎదుగుతుంటే చూడలేక ఆయన పైన రాళ్ళు ఇస్తున్నారు. తెలుసా మీకు?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఫలాలు ఇచ్చే చెట్టు పైననే అనేకులు రాళ్ళేసి తిరుగుతారు, అంటే నిందలు మోపుతారు. అర్థమవుతుందా? అవమానాలు మోపుతారు, ఏదైనా చేస్తారు. నువ్వు చేయని తప్పుని చేసినట్టుగా రుజువుపరుస్తారు. నీ సంఘం ఎదుట నిన్ను సిగ్గుపరుస్తారు, నీ మీద నిందలు మోపుతారు. అయినా కానీ నువ్వు దేని వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు, దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోయినట్ట. ఎవరి వైపు చూస్తూ? ఆయన గురువు వైపు. గురి అంటే ఏంటి? దర్శనం. ఆ దర్శనం వైపు చూసి వెళ్ళిపోయాడు. నీకు ఒక దర్శనం ఉండాలి. నేను బ్రతుకున్నాను ఈ రోజులు, ఇంత సేవ చేస్తా అని ఒక దర్శనం ఉండాలి, గురి ఉండాలి. దర్శనం వేరు, గురి వేరు. నేను ఇంత సేవ చేయాలి, కనీసం ఒక 1000 సకలను కట్టాలి, కనీసం ఒక 500 కట్టాలి, ఒక 100 మంది సేవకులను చేయాలి అనే ఆశ నీలో ఉంటే దేవుడు చేస్తాడు. నాకు చదువు రాదు కదా, నాకు జ్ఞానం లేదు కదా, నా దగ్గర డబ్బు లేదు కదా అంటే నువ్వు అక్కడనే ఉంటావు. దేవుడు నన్ను వాడుకుంటాడు, నేను చేయగలను. ఏలియా మనసుంటి మానవుడే, అబ్రహాము మనసుంటి మానవుడే, మోషే మనసుంటి మానవుడే, యెహోషువ మనసుంటి మానవుడే, ఇర్మియా మనసుంటి మానవుడే, యోబేలు మనసుంటి మానవుడే. వాళ్ళందరితో చేసిన దేవుడు నీ దారి ఎందుకు చేయడు? నా దారి ఎందుకు చేయడు? ఆమోసు ఏ పని చేసేవాడు? ఆమోసు ఏం చేసేవాడు? పశువుల కాపరి. దావీదు ఏం చేసేవాడు? వినబడతలేదయ్యా, ఏమో మీకు వాక్యం తెలుసుదో లేదు, ఒకటి లేదు. ఎంతమ్మా? అవునా కదా? పశువులు మేపి ఆమోసులు తీసుకొచ్చి ప్రవక్తగా దేవుడు నిలబెట్టిండు. మరి నీకు ఏమి లేదని నువ్వు దిగులు చేసి అక్కడ ఉండిపోకు, దేవుడు నిలబెట్టుకుంటాడు. బయలుదేరు, అబ్రహాం బయలుదేరినట్టుగా. ఏలియా బయలుదేరిండు. ఎక్కడికి బయలుదేరిండు? బయలు ప్రవక్తలని ఎదిరించడానికి. కానీ దానికన్నా ముందుగా ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు? పారిపోలేట. అర్థమవుతుందా? చెప్తున్నారు ఏందయ్యా అయ్యగారేమ్మా తమ్ముడేది తిడుతున్నాడేది అనుకుంటున్నారేమో, పాపం మట్టని అనుకుంటున్నట్టు. ఒకసారి అలాగే చెప్పండి. తిడుతున్నాడు తమ్ముడు అన్న వాళ్ళు అల్లు చెప్పండి. హల్లెలూయా. ఎవరు లేరు, మంచి వాళ్ళు లేరు. హల్లెలూయా. సరి చేసుకుంటే మీరు రాబోయే దినములో మీ దగ్గర నుంచి మంచి ప్రవక్త వెళ్తున్నాడు, దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. అది నువ్వే కావచ్చు, వేరే వాళ్ళు ఎవరో కాదు, నువ్వే కావచ్చు. నువ్వే అనుకొని ప్రార్థన చేయాలి. ప్రభా, సామెల తమ్ముని ద్వారా మీరు మాట్లాడిరు, ఒక ప్రవక్త వస్తున్నా, నేనే కావాలి అని ప్రార్థన చేసుకో. దేవుడు ఇక్కడ నుంచి ఒక ఉద్యోగం తీసుకురాబోతున్నాడు. జరగబోతున్నాయి. యోహాన్ పాస్టర్ ద్వారా ఇక్కడ అనేకమైన సేవకులు అందరికి ఆయన మినిస్ట్రీలో పనిచేయబోతున్నారు. ఈ ప్రవచనం దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుడు నిన్ను కూడా వాడుకునేడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అబ్రహాము పడ్డట్టుగా, ఆ మోషేలో పడ్డట్టుగా, యోగాలలో పడ్డట్టుగా, ఇర్మియాలో పడ్డట్టుగా నీవు లోబడు. నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇర్మియా దేవుడికి లోబడ్డాడు, మనుషులకు భయపడ్డా. ఇర్మియా ఎంత హింసించాడో ఆ అధ్యాయం చదివితే ఏడుపు వస్తుంది. ఎవరైనా చదివిందా ఇర్మియా గ్రంథం? ఆయన దేవుడు చెప్పింది ఆయన చెప్తాడు, ఇది చెప్పింది అబద్ధం అని చెప్పి తీసుకుపోయి ఆ లోయలా అక్కడక్కడ పడి హింసిస్తారు, బాగా కొడతారు. అయినా కానీ ఆయన చెప్పింది అన్ని నెరవేరుతాయి. హల్లెలూయా. నువ్వు చెప్పేటప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళని నేను తిట్టవచ్చు, నేను ఏమైనా చేయవచ్చు, నేను కృంగదీయవచ్చు. కానీ వాళ్ళ మాటల వెనక కాదు, నువ్వు ముంగడి గెలిపాలంటే యేసు నామములో నేను ఆశీర్వదిస్తాడు. నన్ను అంటున్న మాటలకు నేను వెనక తిరిగితే ఈ రోజు మీ యొద్ద కలిసి నీ వాక్యం చెప్పేవాడిని కాదు. అలాంటి మాటలు అన్నారు నన్ను. నీ దగ్గర ఏముందిరాని వేసేవ ఎంతమంది సేవకులే అన్నారు. లైవ్లో చూస్తున్నారు కావచ్చు, సేవకులు అన్నారు, వేరే వాళ్ళే నీ దగ్గర ఏముందిరా పిచ్చగాని నువ్వు ఏదేవ ఎంతమన్నారు. ఇప్పుడు ఆ దైవ జనులను పిలుచుకోవాలని చరిత్రలో మీటింగులు పెట్టిస్తున్నారు. హల్లెలూయా. నన్ను వాడుకున్న దేవుడు నిన్నెందుకు వాడుకోడు?
ఒక మర్మం చెప్తా వినండి. ఉపవాస ప్రార్థన కావాలి. దానికి ఏం కావాలి? మోకాళ్ళ అనుభవం కావాలి. ఏం కావాలి? మోకాళ్ళ అనుభవం కావాలి. ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మల మీదకి దిగు వస్తుంది. దేవుడు అద్భుతంగా నేను వాడుకుంటాడు. అద్భుతంగా వాడుకుంటాడు. గొప్పగా వాడుకుంటాడు. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడిని తీసుకొస్తాడు. ఏమి లేకపోయినా, స్థితిగతులు మారిపోయినా, ఉన్నయన్నీ అయిపోయినా, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ బంధువులు, నీ విశ్వాసులు నిన్ను ఏదైనా చేసినా కానీ దేవుడు నిన్ను విడివాడు. హల్లెలూయా. నేను చాలాసార్లు అనుకున్న ప్రభా నేను సేవ చేయలేను, అతడు కాదు, ఈ బాధ నేను భరించలేను ప్రభా అనుకున్నా. సేవ చేయలేనని ఎప్పుడు నేను మనసులో అనుకుంటాను. తెల్లారికి ఒక సేవకుడు ఫోన్ చేసి అయ్యమ్మ దగ్గర వాక్యం చెప్తాను రా. నిజం నా లైఫ్లో నేను అనుభవిస్తున్నాను. అతడు కాదు ప్రభా నేను సేవ చేయలేను, తట్టుకోలేకపోతున్నా, అతడు కాదు ప్రభా నా దగ్గర ఏమి లేదు అని చెప్పి ఒక్కసారికి వెనక తిరగగానే ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది. అయ్యా ఒకసారి వాక్యం చెప్పడానికి మా దగ్గరికి రండి. హల్లెలూయా. కారణం ఏంటి? వెనుకకు తిరగకుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఏ పని చేస్తుంది? శరీరము మన ఆత్మ బలహీనమే కావచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ బలమైనది. అది నడిపిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎవరి వైపు చూసినావు? ఈ లోకంలో ఉన్న వారిని దూషించవచ్చు, ఏలన చేయవచ్చు, కానీ ఈరోజు నువ్వు దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెడతాడు. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 34 కంటిన్యూ చేద్దాం. ఇంకా చాలా వాక్యం ఉంది, తొందరగా ముగించుకుందాం. మనకు ఇంకా ముంగడ జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి. స్తోత్రం. ఎక్కడ చదివినాం? బలహీనమైన వాటిని మనం ఏం చేయము? బలపరచము. ఏం చేయమంటాం మనము? బలహీనమైన రోగంతో ఉన్నారు అనుకో, వాళ్ళ ఇంటికి వెళ్తామా? నేనైతే వెళ్ళలేను అనుకో, మీరు వెళ్తారా? అందుకే మన సంఘంలో ఉన్న విశ్వాసులు మన అక్కడికి వెళ్తున్నారు. బెల్లంపల్లి ప్రవీణన్న కాడికి, కర్ణాపూర్ కాడికి, పాత్రరాజు కాడికి, ఇంకా పెద్ద పెద్ద దైవజనుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మనం పట్టించుకోకపోవడం కారణమే. అవునా కదా? నువ్వు కరెక్ట్ ఉండి వాటికి రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాదుకుంటే వాళ్ళు నేను ఇష్టపెడతారా? ఇష్టపెడతారా? ఎందుకు ఇష్టపెడుతున్నా నిన్ను? ఎవరిది తప్పు? మళ్ళా మనం ఏం చెప్తామంటే మా విశ్వాసులు అక్కడికి పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? స్వామిలయ్య గారి దగ్గరికి పోతున్నారు, ప్రవీణన్న కాడికి వెళ్తున్నారు, కర్ణాపురం వెళ్తున్నారు. కారణం ఏంటి? నీ దగ్గర లోపం. ఆసక్తి లేదు నీకు. పరిగెత్తు. అలాగే రోగం వచ్చిందంటే పరిగెత్తు. గాయం కట్టు. ఇంకా చదవనా? గాయం కట్టాలి. ఇంకా చదవండి. అక్కడి నుంచి చదువు. రోగముతో ఉన్న వాటిని ఏం చేయమంటే మనము స్వస్థత పరచాలి. చేస్తున్నాం. మమ్మల్ని వరం నీకు ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు? నీకే. అందరికి ఇచ్చాడు. చేతులు ఎత్తండి. ఈ వాక్యం చూపెడుతూ చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక్కసారి చదవండి. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి దెయ్యాలను ఎలగొట్టుటకును అధికారం ఇచ్చాను, రోగులను స్వస్థపరచుటకును అధికారం ఇచ్చాడు. ఎవరిని పిలిచి ఇచ్చిండు? గదియలే. 12 మంది శిష్యులు. చదవండి. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. హల్లెలూయా. ఆ 12 మందిలో మనం కూడా ఉన్నాం. అంటే చేతులకు చప్పులు కొడుతా ఉన్నారా లేదా? ఆయన పిలుచుకోవాలా నిన్ను? ఎవరు పిలిచిర్రు? యేసుక్రీస్తు 12 మందిని పిలిచిండు. ఆ యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలిచిండు. చప్పులు కొడదాం ఒకసారి. ఆ యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలిచిండు. వాళ్ళ ద్వారా జరిగిన అద్భుతాలు నీ దారిగా జరుగుతాయి. నీడ పడితే స్వస్థతలు జరుగుతాయి. నేను చూడగానే స్వస్థతలు పొందుకుంటారు. దెయ్యాలు గడగడ ఉడుకుతాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే భయపడతాం. అమ్మో వాటిని. కొంతమంది సేవకులు దెయ్యాలు చూస్తే భయపడతారు. వీటిని చూస్తే భయపడతారు.
ఎవరికైనా దెయ్యం పట్టిందంటే ఇట్లా బైబిల్ పట్టుకొని దూరం ఉండి ఏసు రక్తమే చేయమనేటువంటి ఉన్నారు. నేను చూసిన చాలాసార్లు అలాంటి వాళ్ళు ఉన్నారా? దేవుడు నేను పిరికి కలిగిన ఆత్మనివ్వలే. ఎలాంటి ఆత్మనిచ్చాడు? ధైర్యం కలిగిన ఆత్మని నీకించి ఉన్నాడు. ప్రతిదాన్ని ఎదిరించడానికి. మనం ఏం ఎదిరిస్తున్నాం? తను చూసి భయపడుతున్నాం. రోగం చూసి సీము రక్తం వెళ్తుంటే పోయి చేతి పెడతారు. ఎక్కడన్నా గాయానికి సీము రక్తం వెళ్తుంది, ముక్కు బట్ట కట్టుకుంటాం. ఏమన్నా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామని చేయము. సాధారణంగా మన మనసులో వాసన వస్తుందా? ఆ వాసన వచ్చినా కానీ ముక్కు బట్ట కట్టద్దు. ఆయన నేను చెప్పిన సేవకు కప్పు వాసన రాని పోయే సీము రక్తం వెళ్ళే గలీజ్గా ఆ ఈగలు గలీజ్గా ఉన్న దాని మీద చేతి పెట్టి ప్రార్థన చేయి. దేవుడు స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఒక ఆయన కుష్ఠరోగం వచ్చింది. సీము రక్తం కారుతుంది, స్మెల్ బాగా వస్తుంది. నేను ఇంకా మా పాత్రమ్మ మా దగ్గర ఉన్న పిల్లలు వెళ్ళి ప్రార్థన చేసినాం. అయ్యా ముట్టుకోక వాసన వస్తుంది, బట్ట కట్టుకుంటాయ్యా. నా దేవుడు కుష్ఠరోగిని ముట్టి శుద్ధి చేసిండు. అమ్మాయి అవును కదా, వాసన వస్తుందని పారిపోయాడు. ఆ రోగం అంటుకుంటుందని పారిపోయాడు. ఎక్కడుంది వాక్యం? ఎక్కడుందయ్యా? మార్కు సువార్త 1:40 ఒక కుష్ఠరోగి అని ఎందుకు వచ్చినప్పుడు కనికరపడి చేయి జాపి స్వస్థపరిచాడు. అంతే. అందరూ మారిపోయారు, కానీ యేసులో మారిపోయాడా? నీలో ఆ దేవుడే ఉన్నాడా లేడా? నీలో ఆ దేవుడు ఉన్నాడా లేడా? దైవజనుడా, నీలో ఆ దేవుడే ఉన్నాడు. 1 యోహాను 4:4 చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఉన్నాడా లేడా? మరి ఉంటే రోగం చూసి భయపడద్దు, దెయ్యాలను చూసి భయపడద్దు, మంత్రగాలను చూసి భయపడద్దు. దేవునికి భయపడు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. గాయాన్ని కట్టాలి, స్వస్థపరచాలి. రోగముతో ఉన్నవాడిని చదవండి. హెజెకియలు గ్రంథం చదువుతాం. గాయాన్ని కట్టాలి, రోగముతో ఉన్నవాడిని స్వస్థపరచాలి. ఇంకా ఎవరైనా వెళ్ళిపోయాడు మనం వాళ్ళ ఇంటికి పోతామా? మనం ఎంతమంది పోతారు? చేతులు ఎత్తాడు. దైవజనుల బ్రదర్ అన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంఘం నుంచి ఎవరైనా వెళ్ళిండు అనుకో, వేరే చర్చిపోతున్నారు, నువ్వు మరలా ఇంటికి వస్తావా? వెళ్తారా? వెళ్తామన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తు తప్పని వెళ్ళట్లేరంట. ఫస్ట్ అందుకే వాక్యం ఉందిగా, అతిక్రమం దాచిపెట్టేవాడు పడితేలేడంట. ఎక్కడుంది వాక్యం? సామెతలు 28:13 వచ్చినప్పుడు ఉంటుంది. హల్లెలూయా. ఏమైంది? డిస్కౌంట్ వస్తుందా? ఓకే, అర్థమవుతుందా? మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే దేవుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసినప్పుడు ఒప్పుకుంటేనే మనము మన అతిక్రమములన్నీ తుడిచిపెట్టాం. పడ్డాయన్నీ ఏం చేస్తాయంటే తొలగించబడతాయి. ఎక్కడుంది వాక్యం అంటే మన బైబిల్ గ్రంథంలో నుంచి ఎక్కడుంది? సామెతలు 28:13 ఉంటుంది. అతిక్రమం దాచిపెట్టేవాడు అది సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా ఇన్నిసార్లు దేవుడు గద్దించుకుంటాడు అంటే ఒక్కరికి యోహాను పాస్టర్ ఒప్పుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒప్పుకోవాలి మనం, అప్పుడే శ్రమించబడతాం. ఏం చేయమంటారు? వెళ్ళిపోయిన వాళ్ళకి మనం ఏం చేయమల్లా తీసుకురా. దయచేసి చెప్తున్నా, ఈ బిడ్డలు వాళ్ళు ఎవరి బిడ్డలు? నీ బిడ్డలు. నువ్వు కష్టపడి ప్రార్థన చేసి వాళ్ళ కోసం శ్రమపడి కన్నావు నువ్వు. వాళ్ళు మరలా తొలగిపోతే నీ కొడుకు తప్పు చేస్తే ఇంట్లో నుంచి ఎలగొడతావు. ఏంది ఎలగొడతావా? తప్పిపోయిన కుమారుడు తప్పు చేసిండు, తండ్రి ఎలగొట్టిండా? మరలా ఏం చేసిండు? అవునా కాదు? మరి ఆ దేవుడే అలా చేసినప్పుడు నువ్వెందుకు చెయ్యవు? చెప్పండి. చేయాలి. ఇప్పటి నుంచి అది పాటించండి. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. తప్పిపోయిన ప్రతి విశ్వాసం దగ్గరికి వెళ్ళండి. చెదిరిపోయిన ప్రతి విశ్వాసం దగ్గరికి వెళ్ళండి. ఈ అయ్యగారి మా దగ్గరికి వస్తున్నాడు అనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు
ఇప్పుడు ఆ కుమారుడు వస్తాడు అని చెప్పి ఆ మేడ మీద వస్తుంటే చూస్తున్నాడు తండ్రి, ఎదురు చూస్తున్నాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో. మరి నీవిక ఆ విశ్వాసాల కోసం ప్రయాసపడాలి, పరిగెత్తుకుని వెళ్ళాలి, ప్రోత్సహించాలి, ధైర్యం చెప్పాలి. ఏదైనా ఆపద వచ్చిందనుకో, మీతో కాలేదు, ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళకి రోగం వచ్చింది, పోతలేదు, మీరు ప్రార్థన చేస్తే అప్పుడు ఏం చేయాలి? ఎవరైనా తెలిసిన సేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేయాలి. ఎవరే ఫీల్ గారు ప్రార్థన చేపించేది, ప్రార్థన అవసరాలు అడగాలి, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడం ఉంది, చేయాలి ప్రార్థన. నువ్వు ఫోన్ చేసిన ఆ సేవకుడు ప్రార్థన చేయకపోతే దేవుడు ఆయన లెక్క అడుగుతాడు. అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాన్ని ఇస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 12:13 రాస్తుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాన్ని ఇస్తాడు. చూస్తున్న వరము, ప్రవచించే వరం, వాక్యం చెప్పే వరము, వివేచన వరము, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు. ఆ వరం నీలో లేకపోవచ్చు, ఉన్న వాళ్ళని వాడుకో. హల్లెలూయా. ఎవరిని వాడుకోవాలి? ఉన్న వాళ్ళని వాడుకో. పిలిపి మీ సంఘానికి నెలకొకసారో 2 నెలలకు ఒకసారో పిలిపించి మీటింగ్ పెట్టిస్తే అక్కడ రోగులందరూ బాగైపోతారు. ఆమె రోగులు బాగైన తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా అనేకమైన ఆత్మలు వస్తాయి రావు, గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం వాళ్ళ చేస్తే, ఎలా చేస్తే అలా చేస్తే, లేకపోతే జరగవు. 100% చెప్తున్నాడు దేవుడు. నీవు తగ్గించుకోవాలి. గాయన పిలిస్తే ఏమవుతుంది? గాయన నేను ఎందుకు పిలవాలి, ఈయన ఎందుకు పిలవాలి కాదు, నిన్ను పిలిచే సమయం వచ్చేంత వరకు ఏం చేయాలి? తగ్గించుకున్నాడు అంతే. హల్లెలూయా. ఎవరిని పిలిచే టైము? నిన్ను పిలిచే టైం వస్తుంది. ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. ఆ సమయం వరకు వెయిట్ చేయి. దేవుడు అనేక ప్రాంతాల్లో వాడుకుంటాడు. హల్లెలూయా. ఒక దైవజనం గురించి దేవుడు అని చెప్పిండు, బ్రదర్ నేను అనేక ప్రాంతాల్లో వాడుకోబోతున్నాడు అంటే ఆయన అంటున్నాడు, ఇంత మూలకున్నా నా గురించి ఎవరికి తెలియదు, నేను బయట కొట్టాను, బయట వాక్యం చెప్తాను. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో వాడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. జరిగాయి. అర్థమవుతుందా? మనము లోబడాలి, అప్పుడు అపవాదిని ఎదిరించాలి. యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది, మీరు దేవునికి లోబడి అపవాదిని. మనం లోబడం, ప్రార్థన చేయం, వాక్యం చెప్పం, కరెక్ట్ వాక్యంతరంగా నడవం, కానీ నేనే మా అప్ప అంటే అది పోతుంది. నీ గురించి మొత్తం తెలుసు కదా ఈయన అంటదా అంటదా? ఫస్ట్ లోబడాలి, అప్పుడు ఎదిరించాలి. మన గొర్రెలు ఎవరి స్వరం వినాలంట? కాపరి స్వరం వింటే. యోహాను సువార్తలో ఉంటుంది కదా, కాపరి స్వరం వినాలి. నీ గొర్రెలు ఎవరి స్వరం వినాలి? కాపరి స్వరం. నీ స్వరం వినాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. వాళ్ళని ఒక్కొక్కటి చెప్తా వినండి. వాళ్ళకు నువ్వు చూస్తలేవు, ఒకటి. రెండవది, వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే నువ్వు పట్టించుకుంటలేవు, రెండవది. మూడవది, వాళ్ళకు రోగం వచ్చినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తలేవు. ఈ 3 నువ్వు చేస్తలేవు కాబట్టి నీ దగ్గర నుంచి వాళ్ళు దూరం అయిపోతున్నారు. మా దూరం అయిపోయినాక బాధపడేదానికన్నా మంచుకున్నప్పుడు వాళ్ళని కలుపుకొని వెళ్ళిపోవాలి. ఆమె క్రోబిన వాళ్ళని చూడకండి. క్రోబిన వాళ్ళని డబ్బు ఇవ్వాలంటే రేపు పోతుంది. డబ్బు మనతో ఎల్లకాలం మనతో రాదు. వస్తుందా? దేవుని యొక్క ఎప్పుడు ఈ భూలోకంలో ఉండేది, పరలోకంలో ఉండేది ఒకటే. ఏంటి చెప్పండి? ఈ భూలోకంలో ఉండిపోతుంది, పరలోకంలో ఉండిపోతుంది. ఇది మనతో రాదు. ఈ 2 నీతో వస్తాయి. ఈ భూలోకంలో ఉండిపోతుంది, పరలోకంలో ఉంటుంది. చెప్పండి, దయచేసి చెప్పండి. ఈ భూలోకంలో ఉండేది ఏంటి అంటే నీ ద్వారా నమ్మి బాప్తిజం పొందిన ఆత్మలు. పరలోకంలో నీ దగ్గర నీతో పాటు ఉండేది ఏంటి అంటే నీ ద్వారా నమ్మి బాప్తిజం పొందిన నీ పిల్లలే. తప్పలు పెడదా? అవునా కాదా? అర్థమవుతుందా?
ఈ శరీరకంగా మనం చూసుకుంటే మంచి పేరు ఉంటుంది, కానీ ఆత్మీయంగా చూస్తే ఈ లోకంలో నువ్వు సంపాదించిన ఆత్మలు ఉంటాయి, పరలోకంలో కూడా ఉంటాయి. అక్కడ సంపాదన ఉంటుంది, ఇక్కడ సంపాదన ఉంటుంది. నీవు రెండు సంపాదించుకోవాలి. అందుకే కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, పైనున్న వాటిని వెతుకుడి కదా. పైన ఏముంటాయి మనతోటి పాటు? డబ్బులా, బంగారమా, ఆస్త, బండ, ఎవరు? నీతో పాటు ఉండేది నువ్వు సంపాదించిన, నువ్వు సువార్త చెప్పి బాప్తిజం ఇచ్చిన నీ పిల్లలే, వేరే వాళ్ళు ఎవరు కాదు. అబ్రాహాము రొమ్మును ఎవరు అనుకున్నారు? లాజరే, ఆత్మీయుడే. నీతో పాటు ఎల్లకాలం ఉండేది, ఎప్పటికి ఉండేది సంపాదిస్తావా? కొద్ది కాలం ఉండి పోయేది సంపాదిస్తావా? చెప్పండి, ముగించుకుందాం. ఇంకా వాక్యాలు చాలా ఉంది. 1 పేతురులో రాస్తున్నాయి అన్నీ ఉన్నాయి, కానీ రాసుకోండి, తర్వాత చదువుకొని చెప్తా రిఫరెన్స్ అన్ని. ఎల్లకాలం ఉండేది సంపాదించుకుంటావా? కొద్ది కాలం ఉండి పోయేదని సంపాదిస్తావా? ఇన్ని రోజులు నాకు తెలియదు, దేవుడి చిత్తం మీద మరలా నేను వచ్చినప్పుడు మీరు చెప్పకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతాడు, అది నాకు తెలుసు. కొంతమందికి తెలుసు, యోహన్ గారికి అయితే తెలుసు, చెప్పకపోయినా తెలుసు నాకు. మీరు ఎలా ఉన్నారో తెలిసిపోతుంది. నేను ఈ వాక్యం చెప్తానని అనుకోలే. ఏ వాక్యం చెప్తానుకున్నా? పరిశుద్ధాత్మ అభిషేకం గురించి చెప్పాలనుకున్నా. దేని గురించి? పరిశుద్ధాత్మ అభిషేకం గురించి చెప్పాలి అని అనుకున్నా. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు సేవకులే కానీ వీరిలో ఎండిపోయినట్టుగా జీవిస్తున్నారు. వీరు సేవకులే కానీ వీరు వాళ్ళ పిల్లల్ని పట్టించుకుంటలేరని చెప్పిండు. ఎంతమందిలో రాలో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దయచేసి ఆయన వాక్యానికి లోబడి నడుచుకో. రెఫరెన్స్ రాసుకోండి. యోహాను గ్రంథము, యోహాను సువార్త 10వ అధ్యాయము 2 నుంచి 20 వరకు. యోహాను 10:11 ఇక్కడ రాసి ఉంటుంది. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనం. రాస్తున్నారా? 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి 6:9 నుంచి 12 వరకు. ఇవన్నీ కాపరి అనే దాని విషయమే ఉంటాయి. ఇవన్నీ ఏవి రిఫరెన్స్ అన్ని కాపరి గురించి రాసి ఉంటాయి. నెక్స్ట్ సేవకుడు అనే దాని విషయం రాసి ఉంటాయి. ఇప్పుడు యెషయా గ్రంథం 42:1 వచనం. సామెతలు 14:35. యెషయా 52:13. యెషయా గ్రంథం 53:11. కీర్తనలు 19:11. యోహాను 12:26. అపోస్తుల కార్యములు 4:26. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 19వ వచనం. 2వ దినవృత్తాంతాలు 6:21 ఇక్కడ రాయబడింది. కీర్తనలు 109:28 వచనం. పాస్ చెప్తున్నా, రాసుకుంటున్నారో లేదో, లేకపోతే మనం ఎప్పుడన్నా మీకు వాట్సాప్ చేయమన్నా చేస్తాను. నేను ఏదైనా డౌట్ ఉండి, అయ్యా నాకు ఈ అంశంలో రిఫరెన్స్ కావాలంటే అంశం మీదనే రిఫరెన్స్ అన్ని పంపిస్తాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం మీ పట్ల నెరవేర్పించి ఒకసారి ఒకళ్ళ మీద ఉండి మొక్కల మీద ఉండి, యేసయ్యా మీరు నాతో మాట్లాడిన నీకు వందనాలు. సేవకుడనైనా నాతో మీరు మాట్లాడిన నీకు వందనాలు. నాలో ఉన్న గర్వం తీసివేయండి నాయనా. తగ్గింపు స్వభావం దయచేయండి నాయనా. తగ్గించుకొని నడిచే మనసత్వం దయచేయండి నాయనా. నిన్ను వెంబడించే మనసత్వం దయచేయండి నాయనా. నిన్ను
నిన్ను పోలి నడుచుకునే మనస్తత్వం దయచేయండి నాయనా. ఇంతవరకు ఏదో చేసినా కానీ నాయన నాతో మాట్లాడిను. నా మొదటి ప్రేమ ఏంటిపోయిందయ్యా. నాకు మొదటి స్థితి దయచేయి, మొదటి ఆత్మ దయచేయి, మొదటి అభిషేకం దయచేయి. ఆ యేసయ్యా యోహాను అభిషేకించినట్టుగా, పేతురును అభిషేకించినట్టుగా ఇదిగో తండ్రి నన్ను అభిషేకించి వాడుకో. ఏలియా మా చుట్టూ మానవుని పిలుచుకుని వాడుకున్న దేవుడా, నన్ను వాడుకోనైనా, నన్ను వాడుకో యేసయ్యా. నోరు తెరిచి యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, అపవిత్రమైన జనముల మధ్యలో నేనున్నానయ్యా, నన్ను క్షమించమని అన్నాడు. నా నిమిత్తం ఎవరైనా వెళ్తారా అన్నప్పుడు నేనున్న ప్రభువా నన్ను పంపు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదివించిన ప్రకారంగా యెషయా ప్రవక్త చెప్తున్నాడు. నేనున్న ప్రభువా, నేనున్న ప్రభువా నన్ను పంపు, నన్ను పంపు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పాడదాం. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా.
కాక. యేసయ్యా ఈ యొక్క అద్భుత నింపుడు ఆయన నేనున్న ప్రభా ఎస్ఐ ప్రవక్త చెప్తాడు నేనున్నానని వాడుకో. ఏ దేవాంశము చెప్తాడు నేనున్నానని వాడుకో. నువ్వు చెప్పు బ్రదా, నువ్వు చెప్పు మా బ్రదా, నువ్వు చెప్పు. నేనున్న ప్రభువా, నేనున్న ప్రభువా, నన్ను వాడుకో. జ్ఞానం నాలో లేదయ్యా, జ్ఞానం నాలో లేదయ్యా, డబ్బు నా దగ్గర లేదయ్యా. నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాతో రావాలయ్యా. ఇదిగో ఏలియా దగ్గర డబ్బు లేదు, ఇదిగో మోస దగ్గర డబ్బు లేదు, వాళ్ళతో ఉన్నది దేవుడే. రికా బాబా రికా మందరాబస్ హెల్త్తో ఇదిగో ఆయన దగ్గర డబ్బు అవస్థి బంగారం లేదు, ఆయన దగ్గర ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. రికా బాషాల ఇదిగో నీ దగ్గర ఉండవలసిన పరిశుద్ధాత్మ శక్తి. అభిషేకం ఉండునుగా, అభిషేకం ఉండునుగా, అభిషేకం ఉండునుగా. అభిషేకముతో నింపబడదు కాక, అభిషేకముతో నింపబడదు కాక. దయ్యాలను ఎలగొట్టే అభిషేకం, రోగులు స్వస్థపరిచే అభిషేకం, ఇదిగో గుడ్డివారికి చూపు కలిగించే అభిషేకం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు, చరిత్రలో ఉన్నవారిని విడిపించుటకు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు బిడ్డ, రోగులు స్వస్థపరచడానికి నిన్ను ఎన్నుకున్నాడు. అయ్యా ఇంతవరకు వాక్యమని ఇప్పుడు ఆర్డర్లో ఒప్పందం చేస్తున్న ప్రతి బిడ్డని అభిషేకించి నీ నామంలో వాడుకోమని యేసు నామంలో ఇదిగో ప్రభువా ఈ వాక్యము ప్రతి ఒక్క సేవకుని హృదయంలో యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఎవరైనా ఒక్కరు ఒక పాట పాడండి. ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్తా మీకు. ఒక పాట పాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్తా. ఏం పేరు బ్రదర్? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతనన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతనన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతనన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, కాదా పాపినైనా నేను దూరంగా పారిపోగా, పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతనన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతనన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకములో
మంచి దేవుడా